దేవుడు శ్రమలో మనకు నేర్పించిన పాఠాలు బాగా గుర్తుపెట్టుకుంటామండి. అయ్యా, ఒకవేళ శ్రమే గనక ఏదైనా మన పొరపాటు వలన వస్తే శ్రమ రాగానే సరి చేసుకుంటాం. శ్రమ రాకముందు ఎవరైనా మన ఎదుటికి వచ్చి నువ్వు ఇలా చేస్తున్నావమ్మా, ఎవరైనా దైవజనులు వచ్చి నువ్వు ఈ మార్గంలో ఉన్నావు, నీ రూటు బాగాలేదయ్యా మార్చుకో అంటే దైవజను మీద ఎదురు తిరుగుతాం. మీరు మాకు చెప్పే అంతటి వల్ల మీ పనేదో మీరు చూసుకోండి, మీరు మమ్మల్ని అలా అనొద్దు ఇలా అనొద్దు అని దైవజను మీద ఎదురు తిరిగే వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ శ్రమ వచ్చిన తర్వాత వంగుతారండి. ఏమనంటే, అయ్యా నా తప్పు నేను గుర్తించా, నా తప్పు నేను తెలుసుకున్నాను, నా తప్పుకు నా పాపం యొక్క పర్యవసానాన్ని నేను అనుభవిస్తున్నానయ్యా, నన్ను క్షమించు అని ప్రభు దగ్గర ముందు రాని దీనత్వము తర్వాత వస్తుందండి. ఆ దీనత్వమే ఆశీర్వాదానికి, ఆశీర్వాద జీవితానికి ఒక పునాది అయిపోతుంది. హల్లెలూయా. శ్రమలు దేవుడు మన మేలు కొరకే అనుమతిస్తాడు.